నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను మాదిరి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం జన సైనికులతో పవన్ కళ్యాణ్ కీలక భేటీ ఉమ్మడి కార్యాచరణపై నేడు పార్టీ నేతలతో చర్చలు ఏపీలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఏపీలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు టూర్ ప్రజాపాలన 6 గ్యారెంటీలపై నేడు చర్చ సచివాలయంలో సీఎం మంత్రుల సమావేశం లోక్సభ ఎన్నికల్లో సిట్టింగుల సీట్లు ఉంటాయా కేటీఆర్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్ 3 మంత్రులపై వేటు వేసిన మాల్దీవుల ప్రభుత్వం ఇవాళ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాపాలనపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చిన దరఖాస్తులు తదుపరి చేపట్టవలసిన అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు తదుపరి ప్రాసెస్పై చర్చించి విధి విధానాలు రూపొందించనున్నారు. క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పడంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పందించారు. తిరువూరు సభలో అంబటి రాయుడుపై సెటైర్లు వేశారు బాబు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవడం ఖాయమని తెలుసుకుని ఫీల్డ్లోకి ఎంటర్ కాకముందే అంబటి రాయుడు పారిపోయారని ఎద్దేవా చేశారు. రాయుడు ఆవేశపట్టంలో తప్పులేదు కానీ జగన్ను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. జగన్ నైజం ఏంటో అంబటి రాయుడికి అర్థమయ్యే వైసీపీకి రాజీనామా చేశారని చంద్రబాబు చెప్పారు. అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా, పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకుని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి ప్రతిరోజు మాటలు చెప్పి టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. రా కదిలిరా అన్నా కూడా ఎవరు కదిలి రావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసినా టీడీపీని బతికించలేరన్నారు. ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కలలకంటున్నారని, అయితే ప్రజలు వారి హామీలను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అన్ని తప్పుడు ఆరోపణలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని భావిస్తే ప్రజలు సహించరని అంబటి రాంబాబు అన్నారు. ఎక్కడ వచ్చేది కదిలి వచ్చేది? రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలిరా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చింది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్క తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో
కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు ఇది. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కారణం చెప్పుకొచ్చాడు. దుబాయ్లో జరిగే IL T20లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ట్వీట్ చేశారు. లీగ్లో ఆడాలంటే రాజకీయాలతో సంబంధం ఉండకూడదని, అందుకే పాలిటిక్స్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 28న పార్టీలో చేరిన రాయుడు సంచలన ప్రకటన చేశారు. తాను వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంబటి నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన అందుకు గల కారణాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అసెంబ్లీ పోరులో కథ అడ్డం తిరగడంతో లోక్సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమలం పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా నియమించింది. బండి సంజయ్ విశేష సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించడంపై బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎంపీ ఎలక్షన్లలో రాష్ట్రంలో 10 సీట్లు గ్యారంటీ అని జోస్యం చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించిన సమయంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి కాషాయ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం పొందారు. అప్పటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. నాటి బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల పక్షాన 317 జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ అయ్యారు. జైలుకు సైతం వెళ్లారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించే దిశగా బండి సంజయ్ పార్టీని నడిపించి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అలాంటి సమయంలో బండి సంజయ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించింది. కమలం పార్టీలో ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ను తప్పించిన సమయంలో బీజేపీలో అసంతృప్తులు పెల్లుబికాయి. అధిష్టానం నిర్ణయాన్ని నాడు కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీలో కొందరు నేతలు అసంతృప్త జ్వాలలు వెళ్లగక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులకు, జాతీయ నాయకులకు బండి సంజయ్పై అధిష్టానం చిన్నచూపు చూస్తోందని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించడంపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు. పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ బీజేపీలో మాస్ లీడర్గా ఉన్న బండి సంజయ్ సేవలు మరింతగా వినియోగించుకోవాలని కమలం పార్టీ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే బండి సంజయ్కు కీలక బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ను పార్టీ నియమించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. పార్టీ కార్యకర్తల్లో జోషును నింపి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ధీటుగా పార్టీని నడిపించే నాయకుడిగా బండి సంజయ్ను నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఉత్సాహంగా పనిచేసిన విధంగానే ఇప్పుడు సేవలందిస్తారని పార్టీ అధిష్టానం భావించింది. పార్టీని గెలిపించే దిశగా ఆయన పనిచేస్తారనే పూర్తి విశ్వాసంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు సంజయ్కు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి అప్పగించినట్లు తేటతెల్లమైంది. తెలంగాణలో బండి సంజయ్కున్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని కమలం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగులేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు అందించేందుకే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి సీతక్క అన్నారు. 9.5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. తమ పార్టీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు.
నిరుద్యోగులు ఇవాళ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, కనీసం ఉద్యోగులకు సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా, కాంట్రాక్టు ఉద్యోగులను మరి రెగ్యులరైజ్ చేయకుండా, వివిధ శాఖల ఉద్యోగుల ఉసురు పోసుకొని, నిరుద్యోగుల ఉసురు పోసుకొని, మహిళా సంఘాలను బలోపేతం చేయకుండా, రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించకుండా, మహిళల అభయస్థం డబ్బులు కూడా తిన్నటువంటి మీరు బస్సులు కూడా ఎక్కలేకుండా చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి పాలన బీఆర్ఎస్ పాలన. మహిళలకు ఇవాళ ఆర్థిక స్వాలంబన కల్పించడం కోసము, మరి ఆర్థిక స్వేచ్ఛనివ్వడం కోసం ఫ్రీ బస్ పెడితే తట్టుకోలేక ఇవాళ ఆటో డ్రైవర్ల పేరు మీద వీళ్ళ యొక్క టీఆర్ఎస్ నాయకుల యొక్క అక్కసును వెళ్ళగక్కుతున్నారు. ఇవాళ 10 సంవత్సరాలు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెక్రటరియట్లో నిర్వహించిన ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదలపై సమీక్షించారు. సీతారాం ప్రాజెక్టు పెండింగ్ పనులను చేపట్టాలని మంత్రి ఉత్తమ్ను తుమ్మల కోరారు. పేదలకు ప్రభుత్వ ఆసుపత్రులే దేవాలయాలని, వాటిలోని వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లమని చెప్పటం సరికాదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. పేదలకు నార్మల్ డెలివరీలు చేయకుండా తమ ఆసుపత్రిలో ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాంటి వారిని ఉపేక్షించబోమని రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. చౌటప్పల్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంలో లోపాలు ఉన్నాయన్నారు. మూసీ నదిని శుద్ధి చేసి రైతులకు నీరు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. చౌటప్పల్లో అభివృద్ధి పనులను కోమటిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రైవేట్ క్లినిక్లు ఉంటే ఒప్పుకోము. మీరు ఇక్కడ సర్వీస్ చేసి చౌటుప్పల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని నిర్మాణంలో ఏ విధంగా నిర్మాణం కొనసాగుతుంది, హాస్పిటల్ భవిష్యత్ తరాలకు కనీసం ఒక 25-30 సంవత్సరాలకు సరిపోని విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుందా లేదా అనే విషయం మీద చాలా డీటెయిల్ గా ఇంజనీర్ల ద్వారా, డాక్టర్స్ ద్వారా దాదాపు 1 గంట సేపు రివ్యూ చేయడం జరిగింది. ఏంటంటే ఈ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని, ఈ కొత్త ఆసుపత్రి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే లోపు ఈ చుట్టుపక్కల ప్రాంతాల పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా వీలైనంత వరకు ఆరోగ్య సేవలు అందించాలంటే సరి అయిన డాక్టర్స్ గాని, నర్సెస్ గాని, సపోర్టింగ్ స్టాఫ్ గాని లేదు అనేది గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. రెండవది, ఉన్న బిల్డింగ్ లో ఎక్విప్మెంట్ మొత్తం లేకపోవడం వల్ల కదా అన్ని రకాల రోగాలకు ఆపరేషన్స్ గానీ ఏమి చేయలేకపోతున్నారు. ఉన్నదా అంటే నామకే వాస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ మాత్రం కేవలం అది ఈ డెలివరీ కిట్, దానికోసం ప్రభుత్వం ఇచ్చే డెలివరీ కిట్ కి వస్తుంది. ఇంకా ఘోరం ఏంటంటే నార్మల్ డెలివరీ. శామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శామ్ కార్యదీక్షతో వేలాది పోలీసు ఉద్యోగాలు సాధిస్తున్నారని కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల్లో కాకినాడలోని శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు 343 పోస్టులు సాధించడం చరిత్ర అని ప్రశంసించారు. శామ్ ఇన్స్టిట్యూట్ ఉత్తమ శిక్షణ వల్లే స్టేట్ ఫస్ట్తో పాటు వరుసగా 10 ర్యాంకులు సాధిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఏపీ ఎస్ఐ విజేతల అభినందన సభలో అతిథులు పాల్గొని మాట్లాడారు. షూట్ చేసేవాడిని బట్టి ఉంటుంది, అవునా కదా చెప్పు. వెపన్లో ఉన్న బుల్లెట్లన్నీ మనం ఏమి ఉపయోగపడవు. వెపన్లో ఉంటాయి, ధైర్యాన్ని ఇస్తుంది. బట్ ఎయిమ్ని రీచ్ అవ్వాలి. ఎయిమ్ రీచ్ అవ్వాలంటే మన ఎయిమ్ కరెక్ట్గా ఉండాలి. మన టార్గెట్ ఏదో దాని మీద నుంచి దృష్టి మళ్ళకూడదు. ఇప్పుడు షూటర్స్ అందరూ పాల్గొంటారు, బట్ టాప్ షూటర్స్ ఎవరు ఉంటారు? ఎవరు ఎయిమ్ రీచ్ చేయగలిగితే వాళ్ళే టాప్లో ఉంటారు. మీ ఇన్స్టిట్యూట్లో అందరూ ట్రైనింగ్ అవుతారు. సెలెక్ట్ అవ్వని వాళ్ళేమి తక్కువ అని కాదు, బట్ ఎక్కడో గురి తప్పింది, ఎక్కడో కొంచెం లోటు వచ్చింది. ఒకే క్లాస్లో అందరికీ
ఏపీలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం వస్తుందని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. ధర్మవరంలో చేనేత కార్మికుల కోసం 400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి క్లస్టర్ పెడతామన్నారు. ధర్మవరంలో 10,000 మంది చేనేతకారులకు ఉపాధి వచ్చేలా చేస్తామన్నారు. ధర్మవరంలో చిత్రావతి ప్రాజెక్ట్, సోలార్ ప్రాజెక్ట్, చేనేతలకు క్లస్టర్ ఏర్పాటు చేస్తామని గోనుగుంట్ల చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో ధర్మవరంలో మెడికల్ కాలేజ్ పెడతామని చెప్పారు. ఈసారి మళ్ళీ తప్పకుండా అధికారంలోకి వస్తాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. 200 కోట్లు కాదు, 400 కోట్లతో ఖచ్చితంగా 400 కోట్లతో కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా తీసుకొచ్చి అదే క్లస్టర్ మళ్ళీ ధర్మవరంలో పెట్టి అదే 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా, చేనేత అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా తప్పకుండా చేస్తాం. 1 చిత్రావతి నుంచి ప్రాజెక్ట్, 2 సోలార్, 3 ఏదైతే క్లస్టర్ చేనేత ధర్మవరంలోని చేనేత అందరూ కూడా చేనేత కార్మికులంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వలసపోకుండా ఆ క్లస్టర్ లో పనిచేసే విధంగా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. వచ్చే 5 సంవత్సరాల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చే ఈ 4 కూడా కంప్లీట్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని 2029కి ఓట్లు అడిగి వస్తాం. దీంట్లో ఏది ఫెయిల్ అయినా కూడా ఓట్లు అడిగి వచ్చే ప్రసక్తి. డబ్బు ఎంతటి దారుణానికైనా పురిగొల్పుతుంది అనడానికి రాయదుర్గం కిడ్నాప్ ఒక ఉదాహరణ. సినీ ఫక్కీలో జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిడ్నాప్ వ్యవహారంలో కర్త కర్మ క్రియ సోదరే అని తెలిసి పోలీసులే అవాక్కయ్యారు. ఇంతకు కిడ్నాప్ కేసును పోలీసులు ఎలా ఛేదించారు? కోట్ల కోసం వేసిన స్కెచ్ కొంపముంచిందా? వాచ్ ది స్టోరీ. రాయదుర్గంలో ప్రైవేట్ ఎంప్లాయీ సురేందర్ను ఈ నెల 4న కాజాగూడ చెరువు వద్ద కారులో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. స్థానికులు 100 కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కంగారు పడ్డ కుటుంబ సభ్యులు ఆయన వాళ్ళ దగ్గర ఆరా తీశారు. అగంతకులు కాల్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాజాగూడ చెరువు దగ్గర సురేందర్ను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో గుర్తించారు. మొబైల్ నెంబర్, వాట్సాప్ ఆధారంగా కుటుంబ సభ్యులతో కాల్ మాట్లాడినట్టు గుర్తించారు. ఆ తర్వాత తన మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి వైఫైతో మాట్లాడినట్టు ఐడెంటిఫై చేశారు. కిడ్నాపర్లు ఓ కారులో కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలో ఉన్నట్టు అక్కడి ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు. ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద కారు ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశారు కిడ్నాపర్లు. మొక్కలకు మాస్కులు ఉండటంతో అనుమానం వచ్చిన ఫారెస్ట్ గార్డ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వెంబడించారు. దీంతో సురేందర్ను వదిలేసి అడవిలోకి పారిపోయారు. అప్పటికే హైదరాబాద్ నుండి వెళ్లిన టీం స్పాట్కు చేరుకొని నిందితులను అరెస్టు చేసి బాధితునితో సహా వారిని హైదరాబాద్ తరలించింది. ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్. ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ని ప్లాన్ చేయడం జరిగింది. ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి 2 crores డిమాండ్ చేయడం జరిగింది. వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది. ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు. ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఆ టైంలో ఈ పర్సన్ని వాళ్ళు వదిలేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్లోకి పారిపోవడం జరిగింది. వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కిడ్నాప్ కేసును 48 గంటల్లో ఛేదించారు పోలీసులు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. 6:30కు కిడ్నాప్ సమాచారం అందగానే వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు పోలీసులు. కిడ్నాప్ అయిన ప్రాంతంలో ఆరా తీయగా బాధితుడి కజిన్ నిఖితతో వచ్చిన వారే కిడ్నాప్ చేశారని స్థానికులు చెప్పారు. దీంతో నిఖితను ప్రశ్నించగా ఆమె ఇచ్చిన సమాచారంతో 6 టీంలను ఏర్పాటు చేసి గాలించారు. కిడ్నాప్లో నిఖిత, వెంకటకృష్ణ, సురేష్ కీలకంగా వ్యవహరించారు.
సురేందర్ను కిడ్నాప్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. పోలీసులు వెంట పడుతున్నారని తెలిసి సురేందర్ చేతనే ఫోన్ చేయించి స్వతహాగా వెళుతున్నానని చెప్పించారు. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారు, నేనే వచ్చేస్తాను అని చెప్పించారు. వాళ్ళ కజిన్ బ్రదర్ బాగా వెల్ ఆఫ్ ఉన్నాడు. రీసెంట్గా కూడా కొత్త హౌస్ తీసుకోవడం జరిగింది. హౌస్ వార్మింగ్ సెరమనీ అదంతా అటెండ్ అయ్యారు. సో దీని గురించి ఒక 2 months పాటు రెక్కీ చేయడం కూడా జరిగింది. సో వాళ్ళు ఇమీడియట్గా మనకి ఎంతో కొంత అమౌంట్ ఇస్తారనేటటువంటి ఇంటెన్షన్తోనే ఇది ప్లాన్ చేశారు. పోలీసులు ఎంటపడుతుంటే ఈ విక్టిమ్తోనే మనకి అందరికీ కాల్ చేయించారు. సో నేను ఇది నాకున్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేయడానికి వెళ్తున్నాను, దీంట్లో ఎలాంటి కిడ్నాప్ లేదు అనేటటువంటిది. ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళందరూ మాస్కులు వేసుకొని ఉంటాం. మాస్కుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ అఫీషియల్స్కి అనుమానం వచ్చి వివరాలు అడిగినప్పుడు వెంటనే ఇతను రివీల్ చేయటం, ఇట్లా నన్ను హైదరాబాద్ నుంచి కిడ్నాప్ చేస్తున్నారని అప్పటికే మనం అన్ని చోట్ల కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటాం. చివరికి పోలీసుల నుంచి మనకు తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకొని ఆ కిడ్నాప్ చేసినటువంటి అతన్ని వదిలిపెట్టి వీరు వెళ్ళిపోవటం జరిగింది. కడ్తల్ రోడ్ మార్గంలో వెళ్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న కారు ఆగిపోయింది. దీంతో నిఖితకు ఫోన్ చేయడంతో సురేందర్ కారును ప్రియుడు వెంకటకృష్ణకు ఇచ్చి పంపింది. సురేందర్ను కిడ్నాప్ చేసి కర్నూలు నల్లమల ఫారెస్ట్ వైపు తీసుకెళ్తుండగా ఫారెస్ట్ అధికారులను చూసి కిడ్నాపర్లు పారిపోయారు. అటవీశాఖ అధికారులు నిందితులను వెంబడించారు. స్పెషల్ టీంలు నిందితులందరినీ అరెస్టు చేయగా 2 పరారయ్యారు. మొత్తం 7 ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని గుర్తించారు. ముందుగా 2 కోట్లు డిమాండ్ చేసి అనంతరం 20 లక్షలు ఇచ్చిన చాలు అన్నారు నిందితులు. సురేందర్ సోదరి నిఖిత ఈ కేసులో కిడ్నాప్ సూత్రధారని తేల్చారు పోలీసులు. కిడ్నాప్ లో పాలు పంచుకున్న A1 నిందితుడు సురేష్ పై 21 కేసులు ఉన్నాయి. నిఖిత వెంకటకృష్ణ ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కిడ్నాప్ చేసి వచ్చిన డబ్బుతో విలాసవంతంగా గడపాలనుకున్నారు. ఈ గ్యాంగ్ గచ్చిబౌలిలోని గతంలో ఒక కిడ్నాప్ కేసులో కూడా 2 లక్షలు వసూలు చేసింది. తెలిసిన వాళ్ళని బెదిరించడం, ఎంతో కొంత డిమాండ్ చేసి దండుకోవడం వీరు చేసే పని. వెంకటకృష్ణపై సైతం జీడిమెట్ల PS లో మరొక కిడ్నాప్ కేసు ఉంది. ఎవరైతే దీనికి ప్లాన్ చేశారో సురేష్ అనే అతని మీద ఇప్పటికే 21 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. ఇదే గ్యాంగ్ ఇంతకు ముందు మన దగ్గర గచ్చిబౌలిలో కూడా అయినటువంటి ఒక కిడ్నాప్ కేసు కూడా ఇన్వాల్వ్ అయ్యారు, అది కూడా డిటెక్ట్ అయింది. సో ఈ సురేష్ అనేటువంటి అతను ఒక 21 కేసెస్ లో ఉన్నారు. ఈ వెంకటకృష్ణ అనేటటువంటి అతను నిఖితకి ఎవరైతే అసిస్ట్ చేశారో వీళ్ళిద్దరూ ఒకే చోట ఎంప్లాయీస్ గా చేస్తున్నారు. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మ్యారేజ్ చేసుకోవడానికి ఈ అమౌంట్ కనుక వస్తే మనకి హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేటటువంటి ఇంటెన్షన్ తో ఇది ప్లాన్ చేయడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరెండి కూడా తెలిసినటువంటి వాళ్ళనే కిడ్నాప్ చేయటం, వాళ్ళని ఎంతో కొంతకి బెదిరించడం. ఇంతకు ముందు గచ్చిబౌలి కేసులో కూడా మనకి ఇనీషియల్ గా 1 crore నుంచి స్టార్ట్ చేసి 2 lakhs తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. సో వీళ్ళందరి మీద కూడా గ్యాంగ్ ఫైల్ ఓపెన్ చేస్తాము. మెయిన్ అక్యూజ్డ్ మీద PD యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. రాయదుర్గం కిడ్నాప్ కేసులో 5 నిందితుల అరెస్ట్ కాగా 2 పరారీలో ఉన్నారు. A1 సురేష్, A2 వెంకటకృష్ణ, A3 నిఖిత, A4 రాజు, A5 రోహిత్ అరెస్ట్ కాగా A6 చందు, A7 వెంకట్ పరారీలో ఉన్నారు. కాగా నిఖిత కిడ్నాప్ కు గురైన సురేందర్ సోదరి కావటం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.